బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రారంభ ఫలితాల్లో జనతాదళ్ యునైటెడ్, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సునామీలా దూసుకువెళ్తోంది. భారీ ఆధిక్యత సాధించింది. తొలి గంటలోనే ఆ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంది. ఆయా స్థానాలన్నింటిలో కూడా ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీని సాధించారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని చిత్తు చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్ సూరజ్ పార్టీ అట్టర్ ఫ్లాప్ షో కనిపించింది. ప్రారంభ ఫలితాల్లో ఆ పార్టీ ఎక్కడా కూడా ఆధిక్యతలో లేదు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ 2 చోట్ల మాత్రమే జన్ సూరజ్ అభ్యర్థులు లీడింగ్ సాధించగలిగారే గాని అది కూడా 1000 నుంచి 2000 ఓట్ల లోపే. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ వాళ్ళ మెజారిటీ తగ్గుతూ వస్తుంది కూడా. అదే సమయంలో పలు కీలక నియోజకవర్గాల్లో ఓట్లని చీల్చగలిగారు. చంపాటియా స్థానంలో మనీష్ కాశ్యప్, కర్గాహర్లో రితేష్ పాండే తమ సమీప ప్రత్యర్థులపై ఆధిక్యతని సాధించారు. మొత్తం జన్ సూరజ్ పార్టీ 243 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. కానీ ఎక్కడా కూడా భారీ మెజార్టీ అనేది సాధించట్లేదు. దాదాపు 15 నియోజకవర్గాల్లో మాత్రమే కాస్తంత బలమైన పోటీని ఇస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రశాంత్ కిషోర్ కి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం తెలిసిందే. ఆయనకి అనుకూలంగా ఏ ఒక్కటి కూడా వెలువడలేదు. చాలా సర్వేలు మొత్తం 2-3 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేశాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశాంత్ కిషోర్ ఇక దుకాణం సర్దే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.